హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఇప్పుడైతే భద్రాచలంకి వచ్చాము. సో భద్రాచలం అంటేనే రాముని గుడి అనేది అందరికీ గుర్తొస్తుంది కదా. సో ఎప్పటి నుంచినో మేము అనుకుంటూ ఉన్నాము సో వెళ్ళాలి అని. ఒక 3 years బ్యాక్ అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము. సో ఫైనల్గా ఆర్వీతో కుదిరింది. సో ఆర్వీ పాపతో వెళ్తూ ఉన్నాం అనమాట. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, అంటే మా ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తూ ఉన్నాం అనమాట. సో భద్రాచలంకి మేమైతే అనుకున్నాం ఎక్కడికైనా వెళ్ళాలి ట్రిప్ అని. సో భద్రాచలం అని అనుకోలేదన్నమాట. సో ఫైనల్గా భద్రాచలం నాకేమనిపించింది, అనుకోకుండా వెళ్ళాం కదా. మేము ఎప్పుడు కుల్దీప్ ఎంపై అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్, దాంట్లో ఫుల్ పిల్లలు పాటలు పాడుతూ ఉంటారనమాట. సో అది ఆర్వీకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటాను. సో దాంట్లో రామ రామ సాంగ్ ఉందనమాట. అది ఎక్కువగా వింటూ ఉంటుంది ఆర్వీ. సో అది బాగా ఇష్టంగా వింటుంది అనమాట. ఇద్దరు పిల్లలు పాడుతూ ఉంటారు. సో దానివల్లనే మేము వెళ్ళామేమో త్వరగా అని అనిపించింది అనమాట. అనుకోకుండా వెళ్ళాం కదా. సో అందుకోసం అలా అనిపించింది. అదే చెప్తూ ఉన్నాను. గుడిలోకి వెళ్ళేది ఇది ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో రాముని గుడి ఇది అనమాట. సో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తాయి చూడండి. అక్కడి నుంచినే ఎక్కి పైన దర్శనం చేసుకుంటాం మనము. కొండపైన ఉంటుంది కదా. సో ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా పైన, అంటే ఆపోజిట్లో కాదు, ఇటు సైడ్ ఉన్నాయన్నమాట స్టెప్స్. అవి ఎక్కి వెళ్ళాలి గుడిలో. హలో ఆల్. సో ఇప్పుడే రాముడి దర్శనం అయిపోయింది, వచ్చాము. భద్రాచలంలో ఉన్నాం కదా, ఇంకా అవి ఏడుస్తుంది, ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. సో క్రౌడ్ ఉంటే ఏడ్చేస్తుంది. ఆయన ఇవాళ సాటర్డే దర్శనం కావాలని వచ్చాము. సో కొంచెం క్రౌడ్ ఉంది. అక్కడికి టికెట్ తీసుకున్నాం కానీ ఉన్నారు. హాయ్ చెప్పు. హాయ్. ఇంకా పర్ణశాలకు వెళ్ళాలి. వీళ్ళకి వచ్చే పడుకుంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత వెళ్దామని చెప్పేసి రెస్ట్ తీసుకునేకి రూమ్కి వచ్చాం అనమాట. ఇండివిజువల్ రూమ్స్, ఎవరెవరి రూమ్స్లో వాళ్ళు ఉన్నారు. 3 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట మాతో పాటు కలిపి. సో మాతో పాటు ఇంకా 2 ఫ్యామిలీస్. సో అందరూ పిల్లలే ఉన్నారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందామని అయితే వచ్చాము ఇక్కడికి. ఒక 1/2 hour 1 hour అలా రెస్ట్ తీసుకుంటే పర్ణశాల కూడా 2 to ఓపెన్ చేస్తారంట. 1 to 3 ఏమో క్లోజ్ చేస్తారంట. సో నెక్స్ట్ పర్ణశాలకు వెళ్ళాలి. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చూడాలి. రేపు వచ్చి పాపికొండలు. మెయిన్ భద్రాచలం రాజమండ్రి అంటే గుర్తొచ్చేది భద్రాచలం అంటూనే పాపికొండలు కదా. సో ఇంత దగ్గరకు వచ్చి పాపికొండలు చూడకుండా ఎందుకు వస్తాం? డెఫినెట్లీ పాపికొండలకి వెళ్ళే వస్తాం కదా. సో మెయిన్ పాపికొండలు చూడాలని ఎప్పటి నుంచినో అందరికీ ఆశ ఉంటుంది కదా. సో ఫైనలీ మాకు కోరిక కూడా తీరుతోంది పాపికొండలకి వెళ్ళే. అక్కడ ఏమంత ఉన్నాయంటే ఒక 2-3 ప్లేసెస్ అయితే చూపిస్తారంట. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా చూసే వాళ్ళకి. సో పాపికొండల ఎక్స్పీరియన్స్. సో రేపు పాపికొండలకి అయితే వెళ్తూ ఉన్నాము. చూడాలి ఎలా ఉంటుందో. అదేంటి గోదావరి సినిమా చూసినప్పటి నుంచి ఒకరికి అలా వెళ్ళేసి రావాలనేది అయితే ఉంటుంది కదా. అంతా క్లియర్గా చూపించారు ఆ సినిమాలో. సో నైట్ స్టే అయితే బాగుంటుందంట, బట్ పిల్లలతో కష్టం నైట్ స్టే అని. నైట్ వద్దు, మార్నింగ్ అని ఫిక్స్ అయ్యాము. అక్కడ నైట్ అంతా స్టే చేయొచ్చంట పాపికొండల్లో. సేమ్ గోదావరి ఫిలింలో చూపించారు కదా అలా. సో ఇక్కడ మేము డేలో చూపిస్తాం. డేలో వెళ్ళి 2 hours జర్నీ పడుతుందంట. 2 hours బోట్ రైడ్. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేము ఎక్కడ ఏం చేస్తాము అనేది కూడా చూపిస్తాను. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళామన్నమాట. పిల్లలు ఉన్నారని చెప్పేసి టిఫిన్ చేసేసే వెళ్ళాము. వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటాం ఇప్పుడు కొద్దిసేపు. పిల్లలు పడుకుంటారని చెప్పేసి మేము ఇంకా లంచ్ తీసుకొని వచ్చేసారు. ఫస్ట్ మా హోటల్కి వెళ్ళి తిందాం అనుకున్నాం కానీ సో రూమ్కి అయితే బాగుంటుంది అని, ఇంకా పిల్లలు కూడా తినిపించవచ్చు ఈజీగా అన్నట్టు, కంఫర్ట్గా ఉంటుంది అని రూమ్కి తీసుకొని వచ్చారు. ఇంకా తింటూ ఉన్నాం అనమాట. ఇక్కడ తినేసి బయలుదేరాము. భద్రాచలం అంటూనే గుర్తొచ్చేది పర్ణశాల, అంటే సీతమ్మ వారి గుడి ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తూ ఉన్నాము. భద్రాచలంలో చూడడానికి ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయండి. సో మెయిన్ కవర్ చేసినట్టయితే చూపిస్తాము. మెయిన్వి భద్రాచలంలో చూడడానికి ఒక 1 day సరిపోతుందండి. సో మరీ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ మార్నింగ్ టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాక సో సీతమ్మవారి గుడికి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నది పక్కనే సీతమ్మవారి గుడి ఉంటుంది. సో అక్కడ షాపింగ్స్ అనమాట. సో ఇలా లైన్గా ఉంటాయి. సో షాపింగ్స్ అంతా
వెహికల్ ఒక దగ్గర స్టాప్ చేసేస్తారు. ఇంకా ఈ స్ట్రీట్‌లో ఇంకంతా షాపింగ్సే కదా! సో, నడుచుకొని వెళ్ళాలి. సో, పక్కన సీతమ్మ వారి గుడికైతే వెళ్తూ ఉన్నాం కాబట్టి లోపల ఇదే అనమాట సీతమ్మ వారి గుడి ఎంట్రన్స్. సో, లోపలికి సెల్ అలౌ లేదు అని చెప్పారనమాట. మొబైల్ అలౌ లేదని చెప్పారు. సో, ఇంకా మేము బయటనే ఫోటోస్ తీసుకున్నాము. సో, లోపల ఒక ఫోటోగ్రాఫర్‌ని పెట్టారనమాట. మనకు కావాల్సినట్టు ఫోటోస్ తీసుకోవచ్చు. ఒక ఫోటోకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సీతమ్మ వారి గుడి ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తారు అంటే, సో, రామాయణం ప్రకారము వనవాసంలో సీతమ్మ ఉన్నప్పుడు లక్ష్మణుడు అలానే హనుమంతుడితో కలిసి ఇక్కడే ఉన్నారని చెప్తారనమాట ఈ టెంపుల్లోనే. సో, అందుకే ప్రత్యేకంగా సీతమ్మ వారి గుడి అని భద్రాచలం అంటూనే మనకందరికీ గుర్తొచ్చేది సీతమ్మ వారి గుడి. సో, వెళ్ళారా లేదా అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. సో, డెఫినెట్లీ ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో, విజిట్ చేయాల్సిన ప్లేస్. సీతమ్మ వారి గుడి దర్శనం చేసుకున్నాక లోపలంతా రావణాసురు వచ్చినప్పుడు సీతమ్మ వారు పడిపోయేది అలా బొమ్మలన్నీ పెట్టారు. సో, అవన్నీ చూసుకొని వస్తామన్నమాట. సీతమ్మ వారి గుడి చూసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి ఈరోజు. గోదావరి నది. సో, లోపల అలౌ చేయలేదు సీతమ్మ వారి గుడి చూపిలా అంటే. సో, ఫోటోగ్రాఫర్సే ఉన్నారు. సో, ఎవరు అలౌ చేయలేదన్నమాట. అందుకే ఇంకా వచ్చేస్తూ ఉన్నాం దర్శనం చేసుకొని. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అంటే జ్యోతిలింగం దగ్గరకు అయితే వచ్చామండి. అంటే ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం అంటారు. చిన్న అరుణాచలం అని కూడా పిలుస్తారు అన్నమాట. ఈ టెంపుల్ని చిన్న అరుణాచలం అని ఎందుకు పిలుస్తారు అంటే, సేమ్ అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి శివలింగాలు కనిపిస్తాయో సేమ్ అలా ఇక్కడ ఉంటాయంటండి. సో, అందుకోసమే అక్కడ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేమ్ అరుణాచలం చూసినట్టే ఉంది అని చెప్తారంట. సో, ఇక్కడి నుంచి అక్కడికి అరుణాచలంకి వెళ్ళి చూసినప్పుడు సేమ్ ఇక జ్యోతిలింగం దగ్గర ఎలా ఉందో అలానే చిన్న అరుణాచలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది అని చెప్పేసి అంటారంట. సో, అందుకోసం దీనికి పేరు వచ్చి చిన్న అరుణాచలం అనేది వచ్చిందంట. ఈ టెంపుల్కి వచ్చే ముందు మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళామండి. సో, అక్కడ మేము ఏది వీడియో అయితే షూట్ చేయలేదు. సో, ఎందుకంటే ప్లేస్ అంత నీట్గా లేదనమాట. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంది. పాపని తీసుకొని మేము క్యారీ చేస్తూ సో, వీడియో తీసుకోవడం కష్టం అనిపించింది. సో, మెయిన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిందనమాట అక్కడ చెప్తూ ఉంటే. సో, అందుకోసం మేము వీడియో అనేది షూట్ చేయలేదు. సో, ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళామంటే సీతమ్మ నారచీర అని అక్కడికి వెళ్ళామన్నమాట. సో, అక్కడ సీతమ్మ వారు పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే చీరలు ఒక 5 days తర్వాత టెంపుల్ దగ్గర ఉండకుండా పక్కనకు వచ్చి ఉండేదంట. సో, ఆ ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. సో, అక్కడ సీతమ్మ వారి చీర ఆరేసినప్పుడు మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే కలర్ చేంజ్ అవుతాయి కదా, సేమ్ అక్కడ బండంతా కలర్ చేంజ్ అయిందనమాట. సో, సీతమ్మ వారి చీర అంటే అప్పుడు 9 గజాలు అలా ఉండేటివి కదా చీరలు. సో, అలా గీతలు పడ్డాయి అనమాట. కలర్ సీతమ్మ వారి చీరలు ఆరేసింటే అవి కలర్ చేంజ్ అయిపోయినాయి బండలు. సో, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇంకొకటి కూడా అమ్ముతూ ఉన్నారండి. అదేంటి అంటే ముత్తైదువులకి పసుపు కుంకుమ ఎంత ఇంపార్టెంటో, సో, సీతమ్మ వారు కూడా నాకు పసుపు కుంకుమ కావాలి అని చెప్పి అడుగుతూనే రాళ్ళ ద్వారా పసుపు కుంకుమ అనేది వచ్చిందంట. సో, ఇప్పుడు మనం అక్కడికి విజిట్ చేసినప్పుడు ఒక 50 రూపీస్కి పసుపు కుంకుమ రాళ్ళు అయితే ఇస్తారు. సో, 50 రూపీస్కి అమ్ముతూ ఉన్నారనమాట. సో, భలే అనిపించింది. సో, తీసుకున్నాము. అవి షార్ట్స్లో ఎప్పుడైనా నేను అప్లోడ్ చేస్తాను. సో, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే కొనుక్కున్నాము. అది ఒక మెయిన్ ప్లేస్ సీతమ్మ నారచీర. సో, భద్రాచలంకి వెళ్ళినప్పుడు అది వెళ్ళే దారిలోనే ఈ 3 టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయండి. సో, మిస్ కాకుండా చూడండి. సో, ఇంట్రెస్టింగ్గా అక్కడ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారనమాట నారచీర దగ్గర. మంత్లీ మనం పీరియడ్స్ వచ్చినప్పుడు ఎంత ఇన్కన్వీనియంట్గా ఉంటామో, అంటే టెంపుల్ లేక్ వెళ్ళకూడదు. సో, కొన్ని సాంప్రదాయంగా వస్తూ ఉన్నాయి కదా. సో, అది ముందు నుంచి వచ్చాయి కదా. సో, అప్పుడు సీతమ్మ వారు కూడా టెంపుల్ దగ్గర ఉండకుండా పక్కన, సో, ఆ ప్లేస్ నాకు కన్వీనియంట్ కాదు, నాకు వేరే ప్లేస్ అని చెప్పేసి ఒక బండ ఉందండి. సో, పెద్ద బండ ఉంది. సో, అక్కడికి వచ్చేవారంట సీతమ్మ వారు. సో, మంత్లీ ఒక 5 days అయితే అక్కడ స్పెండ్ చేసేవాళ్ళంట. సో, సీతమ్మ వారు ఒకరే వస్తే ఎలా? సో, రాముడు కూడా వచ్చి టైంపాస్ చేయాలి కదా. సో, రాముడు కూడా వచ్చి ఇద్దరు అలా టైం స్పెండ్ చేసేవాళ్ళంట. రాముడు సీత కలిసి ఆ 5 days 16 గుంతల ఆట ఆడేవారంట. సో, అవి గుంతలు కూడా
ఉన్నాయండి ఆ బండ మీద. సో ఎవరో ఇలా అనుమానంతో ఎవరో కొట్టేశారంట ఆ గుంతల్ని. సో వాళ్ళు అప్పటికప్పుడే చనిపోయారంట అండి. ఆ రోజు నెక్స్ట్ డేనో ఏమో చనిపోయారంట. అది అక్కడ ప్రత్యేకంగా చెప్తారనమాట రాముడి సీత స్టోరీ గురించి ఆ బండ దగ్గర, నారచీర దగ్గర. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వాల్ట్ వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to such a creative vlog. Stay tuned for next vlog. Thank you all. Keep watching. Bye bye. Take care.